Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఊరు నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. అయితే మేము వెళ్ళింది 1 వీక్ అయినా 1 వీక్లో కొన్ని ప్లాంట్స్ అయితే డ్రై అయిపోయినాయి. అండ్ ఇంకొన్ని అయితే మొత్తానికి ఇంకొన్ని రోజులు అయితే ఇంకా 2 డేస్లో అయితే మొత్తం ఎండిపోయేలాగా ఉన్నాయన్నమాట. సో ఒక టిప్ స్టేజ్లో వచ్చాను అనిపించింది. సో వాటర్ వేసాక ఇవి కొంచెం ప్లాంట్స్ అన్నీ ఇలాగా కొంచెం మంచిగా హ్యాపీగా కనిపిస్తున్నాయి. కానీ నేను ఎంతో ఇష్టంగా వాటర్ ప్రొపగేషన్ చేసి ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను గడ్డి చామంతి. చూడండి ఎలాగ అయిపోయిందో, మొత్తం ఎండిపోయింది. అసలు 2 పాట్స్లో కూడా అస్సలు ఎంత పెద్దగా పెరిగిందో మొత్తం పోయింది. మీరు నా గ్రో ప్లాంట్ సిరీస్లో నేను లాస్ట్ వీడియో అది పెట్టాను కదా, చామంతి గురించి, గడ్డి చామంతి గురించి. సో 2 పార్ట్స్ మొత్తం ఎండిపోయింది. అదే ఫస్ట్ ఆ ఎండకి తట్టుకోలేదు అనుకుంటా, మొత్తం ఎండిపోయింది. సో ప్లాంట్స్కి మనము ఈ ఎండాకాలంలో 2 times అట్లీస్ట్ మనము వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది ఏంటంటే రోజ్మెరీ మొన్న కడియప్లాంక వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అయితే అది ఇక్కడ బతుకుతుందో లేదో చూడాలి. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఊరికే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే నాటేస్తాను. చాలా హైట్ పెరుగుతుందంట ఇది, అండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫర్దర్ వీడియోస్లో నేను దాని గురించి షేర్ చేస్తాను మీతో. అండ్ ఇక్కడ తులసి, ఇది కూడా వాడిపోయింది మొత్తము. తర్వాత పక్కనున్న మనీ ప్లాంట్, ఇవన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెమ్ మీద ఉన్నాయి, అన్నీ కూడా మొత్తం వాడిపోయినాయి అన్నమాట. అంటే మేము ప్లాన్డ్గా ఊరికి వెళ్ళలేదు కదా, ఆల్ ఆఫ్ సడన్ నెక్స్ట్ డేనే హరీగా మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. సో ప్లాంట్స్కి ఆ రోజు ఫుల్ వాటరింగ్ చేశాను, మార్నింగ్ చేసేసి ఊరికి బయలుదేరాము. సో అందుకని ఇలాగా ఉన్నాయన్నమాట. వాటరింగ్ చేసి ఉండకపోతే వేరేలా ఉండేది, అస్సలు ఒక్క ఆకు కూడా మనకు కనిపించి ఉండేది కాదు ఈ ఎండకి. ఊరికి వెళ్ళాను కానీ మొక్కలు ఏమైపోయినాయో, ఎలా ఉన్నాయో, అయ్యో బాటిల్స్ అయినా దానికి పెట్టుండాల్సింది, కాసేపు ట్యాప్ కింద పెట్టాల్సిందని ఇదే జాస్ ఉండింది అనమాట అక్కడ కూడా వాటరింగ్ చేసినప్పుడల్లా. అండ్ ఇండోర్లో ఈ లోపల ఒక వాటర్లో పెట్టాను కదా, అది కూడా కొంచెం వాడిపోయింది అనమాట. అంటే లైక్ దానికి లైట్ సరిగ్గా లేదు అండ్ ఎయిర్ కూడా సరిగ్గా లేదు కదా, అందుకని అలాగ వాడిపోయినట్టుగా వడిలిపోయినట్టుగా ఉందన్నమాట. సో ఇది బాల్కనీ వ్యూ. అసలు ఎంత డల్గా అనిపించిందో అది. ఈ సమ్మర్లో ప్లాంట్స్ కేర్, ఎస్పెషల్లీ ఊరికి వెళ్ళినప్పుడు మన ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇలా బాల్కనీస్లో ఉన్న వాటికి స్పెషల్ కేర్ లాంటివి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. లైక్ బాటిల్స్ పెట్టడము, ఒక్కొక్క డ్రాప్ పడేలాగా. సో ఇలాంటి బోలెడ్ అన్నీ ఉన్నాయి టిప్స్. అవన్నీ చూస్ చేసుకొని మనకు సూటబుల్ అయిన దాన్ని మనం ఫాలో అయిపోవాలి. దెన్ ఈవినింగ్ ఈ వ్లాగ్ షూట్ చేశాను. అయితే ఆ రోజు డిన్నర్ కోసమని బెండకాయ పులుసు చేస్తున్నాను. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఎప్పుడు కట్ చేసినవన్నీ కూడా అలాగ ఎక్కడ పడితే అక్కడ ఉంచేసి, లేకపోతే కింద వేసేయకుండా, అండ్ ఇలా కౌంటర్ టాప్ మీద అలా వేసేసి ఇలా చేయకుండా, అంటే మెస్ అవ్వకుండా ఒక పేపర్ని అలాగా పెట్టుకోండి, లేకపోతే ఒక కవర్ని మెయింటైన్ చేయండి. అప్పుడు కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అప్పుడు మనం తీసేసుకుంటే మనకి బర్డెన్ ఉండదు, ప్రెషర్ ఉండదు. ఇది భారతి ఫామ్ నుంచి హనీ ఆర్డర్ చేశారు. చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసరికి మేము ఊరికి వెళ్ళిపోయాం కదా, సో అందుకని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది, ప్యాకేజ్ బాగుంది, హనీ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీనే ఉందన్నమాట. అండ్ దీన్ని నేను టెస్ట్ కూడా చేశాను, ప్యూర్ హనీయా కాదా అని. సో ఎలా చేశానో వీడియోలో చూడండి. సో అలాగా వాటర్లో ఒక చిన్న స్పూన్ వేసి ఇలా తిప్పితే అక్కడ హనీ కూమ్ అనేది ఫామ్ అవ్వాలి. అది
ఒరిజినల్ హనీ అనమాట. సో అది ట్రై చేశాను. సో ఒరిజినల్ అనిపించింది. దెన్ ఇది మొన్న లాస్ట్ వీక్ మేము ఊరికి వెళ్ళక ముందు మార్కెట్కి వెళ్ళాను కదా, వ్లాగ్లో షేర్ చేశాను. ఆ రోజు ఇవి 10 రూపీస్ ప్యాకెట్లు, ప్రతి ఒక్కటి 10 రూపీస్ ప్యాకెట్ అన్నారు. సో రాయల్గా అనిపించాయి చిన్నవి. సో అవి పర్చేస్ చేశాను. సో అవి ఇప్పుడు పులుసు చేస్తున్నాను కదా, బెండకాయ పులుసు. సో అందులో వేద్దామని తీసాను. అండ్ ఇక్కడ సోంపు ఉంది కదా, ఈ సోంపు అయితే విడిగా తెచ్చుకున్నాం. సోంపు, దాని లోపల ఉన్న షుగర్ క్రిస్టల్స్ అండ్ ఆ కలర్ ఉన్నాయి కదా క్యాండీస్, అవన్నీ విడిగా తెచ్చుకున్నాము. సో ఇది కూడా వైట్ దాంట్లో కలపాలనేసి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని అది కూడా తీసుకున్నాము. అండ్ ఈ బఠానీలు ఇవన్నీ, అండ్ ఈ బఠానీలు ఉన్నాయి చూసారా, ఇవి శనగలు. ఇవి పొట్టుతో ఉన్నవి చాలా మంచివి, మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. కిడ్స్కి తప్పకుండా పెట్టండి, వాళ్ళ స్నాక్ లాగా దీన్ని ఇవ్వండి, మంచిది చాలా. దెన్ ఈ రొయ్యలు కొన్ని తీసి క్లీన్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా పులుసులో వేసేస్తాను. సగం స్టార్ట్ చేశాక గుర్తొచ్చింది అనమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ సగ్గుబియ్యం చావ చేస్తున్నాను. చలవ చేస్తుంది కదా, సో నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కప్పు తాగితే కొంచెం ఒళ్ళు వేడి చేయకుండా ఉంటుందని దాన్ని నానబెట్టేశాను. ఈ లోపు మా డిన్నర్ అవన్నీ అయిపోయే లోపల అది కూడా బాగా సోక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత చేసేయడమే. ఇక్కడ నేను గెంజి చూపిస్తున్నాను. గెంజి నేను ఎప్పటి నుంచో తీస్తూ ఉంటాను. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది, తీయాలనుకున్నా మర్చిపోతున్నాను అనమాట. సో ఈరోజు ఫైనల్ తీసాను. ఏంటంటే మీరు గెంజి తీసినప్పుడు కొంచెం లావు బియ్యం ఉంటాయి కదా, లైక్ రేషన్ బియ్యము, అలాంటి వాటితోని కుక్ చేసి తీయండి. మంచి థిక్నెస్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో అందులో ఇలాగా నైట్ మనము తినేసిన తర్వాత కొంచెం మిగిలిపోతుంది కదా అన్నము, దాన్ని అందులో వేసేయండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. బేసికలీ నేను వెయ్యను, బట్ ఈరోజు వేసాను అనమాట, మీకు చూపిద్దామని. వేసేసి నైట్ అలా ఉంచేయండి. పొద్దున్నే లేసి తింటే ఒక మంచి ఎనర్జీ ఫుడ్, మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఏంటంటే నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇలాగే చేసి ఇచ్చేది అనమాట. గింజన్నము మాకు ఇచ్చేది, అందులో కొంచెం కర్డ్ వేసేసి ఇచ్చేది అనమాట. ఉల్లిపాయ అవన్నీ వేసుకుని తినేవాళ్ళం కాదు, ఎందుకంటే చిన్నపిల్లలం కదా, సో అంతగా ఇష్టపడే వాళ్ళం కాదు. సో ఓన్లీ ఇదే గంజి, రైస్, తర్వాత కర్డ్, సాల్ట్ అవి వేసి ఇచ్చేదన్నమాట. ఎంత బాగుండేదంటే మంచి ఫిల్లింగ్ అనిపించేది మార్నింగ్. అండ్ ఇది వచ్చేసి ప్రేయర్ స్టెప్స్ అని దేవదాసాయి గారు రాసిన బుక్ అనమాట. సో తెలుగులో కూడా ఉంటుంది, ప్రార్థన మెట్లు అని. సో ఇది నేను మీకు ఒకసారి నా దగ్గర తెలుగుది ఉందో లేదో చూసి చెప్తాను. మొన్న ఊరికి వెళ్ళాను కదా, అక్కడ బుక్స్ సెల్ఫ్ చదువుతుంటుంటే ఈ బుక్ కనిపించింది అనమాట. సో అది తీసుకొచ్చాను. సో ప్రార్థన మెట్లు అని తెలుగులో కూడా ఉంటుందండి. బేసికలీ బైబిల్ మిషన్కి రిలేటెడ్ సంఘస్థులందరికీ ఈ బుక్స్ తెలుసు అనమాట. సో నా దగ్గర కూడా ఉండేది, సర్చ్ చేసి మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను దాని గురించి. తర్వాత ఇక్కడ సగ్గుబియ్యము జావా ప్రిపేర్ చేస్తున్నాను. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను. జస్ట్ వాటర్ వేసి బాయిల్ చేయడమే. చేసిన తర్వాత ఒక యాలుక్కాయ, తర్వాత షుగర్ వేసి తిప్పేసేసి అలాగే ప్లేన్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నా ఇంకా బాగానే ఉంటుంది. సో యాజ్ యూజువల్ మీ చాయిస్ అన్నమాట. తర్వాత ఇంకా నైట్ ఇలాగ ఈ ప్రేయర్ బైబిల్ వర్సెస్ రాసుకుంటున్నాను. ఇది ఒక 3 days నుంచి పోస్ట్ చేయలేదు కదా, సో కూర్చొని అవన్నీ రాసుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా వ్లాగ్ షూట్ చేశాను. జస్ట్ నా ఊరు నుంచి వచ్చిన తర్వాత రొటీన్ ఎలా స్టార్ట్ అయిందని జస్ట్ షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.